ఇజ్రాయెల్తో పెట్టుకుంటే ఏమవుతుందో ఇరాన్కి బాగా తెలుసు. అయినా సరే తెగించి ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 180 మిసైల్స్ ఇజ్రాయెల్ మీద కురిపించింది. ఇప్పుడేమో చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇజ్రాయెల్ బారి నుండి తమని రక్షించమని ఇండియా వైపు చూస్తూ ఉంది ఇరాన్. తమ దేశం మీద దాడి చేసిన ఇరాన్ను ఇజ్రాయెల్ ఊరికే వదిలిపెట్టదు. ఇరాన్ దాడిలో ఎంతో మంది ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టాన్ని కూడా ఎదుర్కొన్నారు. 180 మిసైల్స్ ఒకేసారి మీద పడితే ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. మరి తమ దేశం మీద దాడి చేసిన ఇరాన్ను ఇజ్రాయెల్ ఊరికే వదిలిపెడుతుందా? 3 చెరువులు నీళ్లు తాగించి ముప్పుతిప్పలు పెట్టకపోతే ఇజ్రాయెల్ పరువేమవుతుంది? ఈ విషయం ఇరాన్కి కూడా బాగా తెలుసు. అందుకే ఇజ్రాయెల్తో మంచి సంబంధం ఉన్న ఇండియాని తమకు సహాయం చేయమని అడుగుతూ ఉంది ఇరాన్. ఇజ్రాయెల్ అణుబాంబు దాడి చేస్తుందేమోనని ఇరాన్కి భయం. ఈ 2 దేశాల మధ్య రిలేషన్స్ మెరుగుపరచడానికి ఇండియా ట్రై చేస్తే మనం ఇబ్బందుల్లో పడే ఛాన్స్ ఉంది. హీరో విలన్ కొట్టుకుంటే మధ్యలో కమిడియన్ చచ్చినట్టు ఈ 2 దేశాల మధ్య ఇరుక్కుంటే ఇది మన నెత్తిన పడే ఛాన్స్ ఉంది. ఇండియాకి చెందిన ఎనర్జీ సెక్యూరిటీ ఇప్పుడు ప్రమాదంలో పడింది. మిడిల్ ఈస్ట్లో ఇలాంటి సమస్యలు ఎదురవ్వడం వల్ల మన వ్యాపారం మీద కూడా ప్రభావం చూపించింది. మిడిల్ ఈస్ట్లో మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది. ఇప్పుడు ఈ అగ్రిమెంట్ కూడా ప్రమాదంలో పడింది కాబట్టి మనం తొందరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. అసలేమైంది, మనకు ఎలాంటి ప్రాబ్లం ఎదురవ్వబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియో చివరిదాకా చూడడం మర్చిపోకండి. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవైపు రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉంది. ఇప్పటికీ ఈ యుద్ధం మొదలయ్యి 3 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఈ 2 దేశాలతో డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉన్న ఇండియా ఈ గొడవల్లో ఇరుక్కోలేదు. అందుకనే ప్రపంచంలో ఎన్నో దేశాల ఆర్థిక వ్యవస్థ పడిపోయినప్పటికీ కూడా మన ఫైనాన్షియల్ కండిషన్ మాత్రం ఇంకా మెరుగుపడుతూనే ఉంది. గత 2 సంవత్సరాలలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇండియా కూడా ఒకటిగా ఉంది. మన జీడిపి కూడా మిగిలిన దేశాల కంటే ఎంతో వేగంగా పెరుగుతూ ఉంది. ఎందుకంటే మనం ముఖ్యంగా ఎనర్జీ సెక్టార్ని సెక్యూర్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాము. అమెరికా శాంక్షన్ విధించినప్పటికీ కూడా మనం వాటిని పట్టించుకోకుండా తెలివిగా ఆలోచిస్తూ డాలర్లో కాకుండా మన కరెన్సీలో పేమెంట్ చేస్తూ ఉన్నాం. రష్యా నుండి అత్యంత తక్కువ ధరకు ఆయిల్ ఖరీదు చేస్తున్నాము. మనము అత్యంత తక్కువ రేటుకు దొరికిన క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేసి ఇతర దేశాలకు అమ్ముతూ ఉన్నాము. దాంతోపాటుగా డీజిల్, పెట్రోల్ వంటి ఇంధనాలను తయారు చేస్తూ ఉన్నాము. గ్లోబల్ రేట్స్ కంటే కూడా మనం పెట్రోల్, డీజిల్ తక్కువ రేటుకి అందిస్తున్నాము. దాంతో ట్రాన్స్పోర్ట్ ఖర్చులు చాలా తగ్గిపోయాయి. ఇప్పటి వరకు మనం వ్యాపారంలో కూడా ఎలాంటి ప్రాబ్లం రాలేదు. మనం మన సామాన్లను ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్స్ చాలా సింపుల్గా చేస్తూ వచ్చాము. ఇంతవరకు మన ఇండియన్ బిజినెస్ ఎక్కడా డిస్టర్బ్ అవ్వలేదు. రష్యా యుక్రెయిన్ యుద్ధం కూడా మన ఇండియా మీద ప్రభావం చూపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఇండియాకి గడ్డు కాలం మొదలైంది. ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం మన మెడకు చుట్టుకుంటూ ఉంది. ఇరాన్తో పాటు ఈ యుద్ధంలో లెబనాన్ కూడా పాల్గొంది. ఈ దేశానికి చెందిన హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్ మీద దాడులకు పాల్పడింది. అయితే ఈ సంస్థ సభ్యులు ఇరాన్కి చెందిన కుర్రాళ్ళు. ఈ సంస్థ హెడ్ క్వార్టర్స్ కూడా లెబనాన్లో ఉంది. గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడులు చేస్తూ ఉంది. వాకీ టాకీలు, పేజర్లను పేలుస్తూ ఎంతోమంది ఉగ్రవాదులను పొట్టన పెట్టుకుంది ఇజ్రాయెల్. హిజ్బుల్లా నాయకుడు కూడా ఇజ్రాయెల్ చేతిలో చనిపోయాడు. హ్యాకింగ్ వంటి హై టెక్నాలజీ ఉపయోగించి ఒకేసారి పేజర్లను, వాకీ టాకీలను పేల్చింది ఇజ్రాయెల్. ఇవన్నీ బాంబుల్లాగా పేలిపోతూ ఉన్నాయి. అయితే ఈ ఉగ్రవాదులతో పాటు ఎంతోమంది అమాయక జనాలు కూడా ఈ దాడులలో చనిపోయారు. దీనికి తగిన ప్రతీకారం తీర్చుకోవాలి అని ఇరాన్ భావించింది. ఎందుకంటే ఇరాన్ నేతలే ఈ దాడులలో ఎక్కువగా చనిపోతూ ఉన్నారు. మనం ఇక్కడ గాంధీ జయంతి సంబరాలు చేసుకుంటూ ఉండగా ఇజ్రాయెల్ మీద మాత్రం ఇరాన్ అక్టోబర్ 2వ తేదీన ఒకేసారి 180 మిసైల్స్ ప్రయోగించి దాడి చేసింది. ముందైతే ఇరాన్కి ఇండియాకి మధ్య ఉన్న డిస్టెన్స్ చూద్దాం. ఈ మ్యాప్లో చూసినట్లయితే ఇరాన్కి ఇండియాకి మధ్య ఏ దేశాలు వస్తున్నాయో చూడొచ్చు. ఈ మ్యాప్లో ఎర్రటి రంగులో కుడివైపు ఉన్నది ఇరాన్, ఎడమవైపు కనిపిస్తున్న చిన్న దేశం ఇజ్రాయెల్. ఇక్కడే పసుపు రంగులో ఉన్న లెబనాన్, గాజా దేశాలను కూడా చూడొచ్చు. అక్టోబర్ 2వ తేదీన ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసిన సమయంలో ఆ 180 మిసైల్స్ ఇరాక్ మీద నుండి ప్రయాణిస్తూ జోర్డన్ నగరంలోనే కొన్ని పేలాయి. కానీ 90% మిసైల్స్ ఇజ్రాయెల్ని టార్గెట్ చేసుకుని ఇజ్రాయెల్ మీద దాడి చేశాయి. అయితే ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎన్నో మిసైల్స్ను నాశనం చేసింది. ఈ వీడియోలో చూసినట్లయితే ఏ విధంగా మిసైల్స్ ఇజ్రాయెల్ వైపు దూసుకు వెళుతూ ఉన్నాయో గమనించవచ్చు. ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం అయినప్పటికీ కూడా అది ఎంతో శక్తివంతమైన దేశం. ఈ దేశానికి డిఫెన్స్ చాలా దృఢంగా ఉంటుంది. అందుకనే ఇజ్రాయెల్కి ఇరాన్ పెద్దగా హాని కలిగించలేకపోయింది. కానీ తన దేశం మీద దాడి చేసిన ఇరాన్ మీద పగ పెంచుకున్న ఇజ్రాయెల్ మాత్రం తాడో పేడో తేల్చుకోకుండా వదిలిపెట్టేది లేదు అని డిసైడ్ అయింది. దాంతో దారిలోకి వచ్చిన ఇరాన్ ఇప్పుడు చేసిందంతా చేసి భయపడుతూ ఉంది.
ఇజ్రాయెల్ తలుచుకుంటే ఇరాన్ను నామరూపాలు లేకుండా చేయగలదు. అందుకనే ఇరాన్ మన ఇండియాను ఆశ్రయించి హెల్ప్ చేయమని అడుగుతూ ఉంది. ఇజ్రాయెల్తోనే కాదు, ఇరాన్తో కూడా మన రిలేషన్స్ ఎంతో మెరుగ్గా ఉన్నాయి. ఈ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందాన్ని కుదర్చగలిగే సత్తా కూడా కేవలం ఇండియాకి మాత్రమే ఉంది. అయితే ఇదేమంత సులభమైన పని కాదు. ఇప్పటికే మన ఇండియన్స్ కోసం మన ప్రభుత్వం ఒక అడ్వైజరీ రిలీజ్ చేసింది. ఈ రెండు దేశాల మధ్య జరగబోయే యుద్ధం వల్ల మన ఇండియన్ ఎకానమీ మీద ప్రభావం పడే అవకాశం ఉంది. ఇరాన్ ప్రపంచ దేశాలకు క్రూడ్ ఆయిల్ సప్లై చేసే అతిపెద్ద దేశం. ఇప్పుడు ఇజ్రాయెల్తో యుద్ధం కారణంగా ఈ ఎనర్జీ ఫ్లోలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యాయి. దాంతో క్రూడ్ ఆయిల్ రేట్లు కూడా వేగంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ క్రూడ్ ఆయిల్ రేట్ల ప్రభావం మన ఇండియా మీద డైరెక్ట్గా పడబోతుంది. మన దేశం కేవలం ఏషియాలోనే కాదు, యూరోప్తో పాటు అన్ని వెస్ట్రన్ కంట్రీస్తో వ్యాపారం చేస్తూ ఉంటుంది. అంటే మనం ప్రపంచంలో ఉన్న చాలా దేశాలకు ఎగుమతులు దిగుబడులు చేస్తూ ఉంటాము. వీటన్నిటికీ కూడా ఓడలనే ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఇప్పుడు పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరల వల్ల ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఆకాశాన్ని తాకుతుంది. ఇదే కాకుండా ఈ ఓడల మీద ఉగ్రవాదులు దాడి చేసేందుకు కూడా అవకాశం ఉంది. మనం ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్టేషన్ మార్గాన్ని ఉపయోగిస్తూ యూరోప్ దేశాలతో ట్రేడింగ్ చేస్తూ ఉన్నాము. ఇది కూడా ఇరాన్ నుండి రష్యా వరకు ఉంటుంది. కాబట్టి ఈ కారిడార్లో కూడా మనకి ట్రాన్స్పోర్టేషన్లో ఎన్నో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఈ ట్రేడ్ రూట్ డిస్టర్బెన్స్ వల్ల వేరే దేశాలతో మన వ్యాపారాలు దెబ్బతినే ఛాన్స్ ఉంది. దీంతో మన భారత ఎకానమీ మీద కూడా ప్రభావం కనిపిస్తుంది. తొందరలోనే మన దేశంలో నిత్యావసర సరుకులతో పాటు మరికొన్ని వస్తువుల ధరలు పెరిగేందుకు ఛాన్స్ ఉంది. ఇదంతా విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటి? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆగిపోతే బాగుంటుందా? మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మేమెంతో రీసెర్చ్ చేసి మీకోసం ఇలాంటి వీడియోలను తీసుకువస్తూ ఉన్నాము. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.